నమస్కారం అండి. నా పేరు నిగిడాల గోపిచంద్. మా బాబు పేరు నిగిడాల ఆరుసాయి. మేము జగ్గైపేట మండలం అనంతపల్లి గ్రామం నుంచి వచ్చాము. అయితే మా బాబుకి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒంటి మీద మచ్చలు విపరీతంగా వచ్చి ఉండగా మేము వేరే హాస్పిటల్కి వెళ్ళగా వాళ్ళు చేసిన వాటికి కొంచెం తగ్గిపోయాయి. మళ్ళీ 2 మంత్స్ తర్వాత వామిటింగ్స్ అవుతూ ఉండగా మాకు తెలిసిన హాస్పిటల్ డాక్టర్ని కలవగా నేను కూడా చేస్తాను ట్రీట్మెంట్, కానీ మళ్ళీ అది కనుక నచ్చకపోతే వేరే హాస్పిటల్కి పోవాల్సి ఉంటుందని చెప్పేసి మీరు చెప్పండి సార్ అంటే బసవతారకం హాస్పిటల్ అని చెప్పారు. బసవతారకం హాస్పిటల్ రాగానే తొందరగానే మమ్మల్ని అడ్మిట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మా బాబుకి వీరేంద్ర పాటిల్ గారు డాక్టర్గా ఉన్నారు. డాక్టర్ గారు చాలా మంచిగా కేర్ తోటి ఎంతో తన సొంత బిడ్డలాగా చూసుకొని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశారు. తద్వారా మాకు ఇక్కడ అందరూ కూడా మాకు హెల్ప్ చేశారు. స్టాఫ్ నర్సెస్ కానించండి, బసవతారకం యాజమాన్యం నుంచి అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. అయితే వ్యాధి ఏంటంటే అప్లాస్టిక్ ఎనిమియా. అప్లాస్టిక్ ఎనిమియా అంటే ప్లేట్లెట్స్ అనేది క్రమంగా తగ్గిపోవటం, అంటే ప్రొడక్ట్ అనేది ఉత్పత్తి లేకపోవటం. దేని ద్వారా వచ్చింది అని పరిశీలించగా జెనెటిక్ ప్రాబ్లం తెలిసిందనమాట. 2020 31/8/2000 మేము జాయిన్ అయినాం. తర్వాత 2 మంత్స్కి మాకు పాటిల్ సార్ కృషివంతంగా చాలా జాగ్రత్తగా ఎంతో నైపుణ్యంతో మా బాబుకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు బాబు మంచిగా ఉన్నాడు. రివ్యూస్కి వస్తున్నాం, మంచిగా ఉన్నాడు. ఇంతవరకు బాబుకి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి ఏమీ కూడా లేవు. మా బాబు ఇవాళ బాగా కోలుకున్నాడు. అంతకుముందు ఉన్నటువంటి దానికంటే కూడా ఎక్కువ తెలివితేటలు వచ్చాయి, ఎక్కువ ఎనర్జీ వచ్చింది. అంతా కూడా బాగున్నాడు. బాబు కూడా బాగున్నాడు. కూర్సు కూడా బాగా వెళ్తున్నాడు. వాడికి క్లాస్ ఫస్ట్, 3rd క్లాస్ ఫస్ట్ వచ్చాడు. అంటే క్లాస్ 2 years నుంచి కూడా క్లాస్ ఫస్టే. అసలు బసవతారకం హాస్పిటల్కి రాకముందు అయితే బాబుకి వామిటింగ్స్, మోషన్స్ చాలా అవుతున్నాయి. ఇలా గిచ్చితే నల్లగా వస్తుంది, నోట్లోంచి బ్లడ్ మొత్తము కూడా కారిపోయేవి అనమాట. అది చూసి భయపడ్డాం కూడా. మాకైతే అతను బతుకుతాడని నమ్మకం కూడా మాకు లేదు. యాక్చువల్గా హాస్పిటల్కి వచ్చిన తర్వాత బాబు చాలా మంచిగా అయ్యాడు. ప్లేటెట్స్ ఇప్పటికి ప్రొడక్ట్ బాగుంది, బాగా హెల్తీగా ఉన్నాడు మా బాబు. అంటే దీనివల్ల ఏంటంటే మంచిగా ఉంటుంది బసవతారకం హాస్పిటల్. కొంతమంది ఏమనుకుంటారంటే చింతనలో వచ్చిందని భయపడిపోతూ ఉంటారు. భయపడకండి, డైరెక్ట్గా బసవతారకం హాస్పిటల్కి రండి. ట్రీట్మెంట్ ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది, మిగతా హాస్పిటల్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు భయపడకండి. నేనైతే బసవతారకం హాస్పిటల్కే సిఫార్సు చేస్తాను. ఎందుకంటే అక్కడ ఉన్న సిబ్బంది కానివ్వండి, స్టాఫ్ నర్సెస్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి కూడా ఎంతో కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ పర్సన్తో ఉన్నారు. కాబట్టి బసవతారకం హాస్పిటల్ కూడా మిగతా హాస్పిటల్ కానీ పోతే చాలా రేట్ కూడా చాలా తక్కువ, ఫీజు చాలా తక్కువ, ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్గా అయితే బాబు చాలా యాక్టివ్ అయ్యాడు. చాలా సంతోషంగా ఉంది. మా పేరెంట్స్ సంతోషంగా ఉన్నారు, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మా బాబుకు చేసేటువంటి వీరందరికీ కూడా యాజమాన్యానికి, స్టాఫ్ నర్స్కి, డాక్టర్ గారికి, ముఖ్యంగా వీరేంద్ర పాటిల్ గారికి మా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. నాకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ పాటిల్ సార్.